चलिए शुरू హాయ్ करते हैं। ఫ్రెండ్స్, ఈరోజు చూసిరా మనం తీసుకున్న లెవెల్స్ ఎలా పనిచేసినాయి ఏంది అని. మార్కెట్ ఓపెన్ అవడమే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఈరోజు బేరిష్లో ఉంటుంది అనుకున్నాం మార్కెట్. బట్ అలాగే మనం తీసుకోవడానికి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి కొంచెం చూసినాము. బట్ 24,751 దగ్గరికి వెళ్ళింది. దాన్ని బ్రేక్ చేస్తుందా లేకపోతే దాని నుండి కిందికి వస్తుంది అనుకున్నా. బ్రేక్ చేసిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత నేను ఇంకొక లెవెల్ కూడా తీసుకున్నా. ఎందుకంటే ఇది 24,751ని బ్రేక్ చేస్తూ మళ్ళీ కిందికి వస్తూ అక్కడనే అసలు కన్సల్టేషన్‌లో ఉందన్నట్టు. కన్సల్టేషన్ జోన్ కావడం వల్ల నేను మళ్ళీ ఒక లెవెల్‌ని తీసుకున్నా అన్నట్టు. ప్రీవియస్‌లీ 10:54కి ఒక క్యాండిల్ అయింది. దాని నుండి మళ్ళీ పైకెళ్తుంది కదా! దీన్ని బ్రేక్ అయిందంటే ఇంకా కిందికే డౌన్ ఫాల్ అయితదని నేను ఒక లెవెల్ తీసుకున్నా. 24,738 దాన్నే చూసిన. కరెక్ట్ క్యాండిల్ వచ్చేసి 11:24కి బ్రేక్ అయింది. 11:27కి అన్నది మనకు కన్ఫర్మేషన్ ఇచ్చిందన్నట్టు. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రైస్ టార్గెట్ ఎంత వరకు 24,628. ఓకేనా, టార్గెట్ కూడా హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. ఇక్కడ నుండి మళ్ళీ 24,738 చూసిరా. మనం తీసుకున్న లెవెల్ దగ్గరనే సపోర్ట్ తీసుకున్న దగ్గరనే బ్రేక్ అయింది. మళ్ళీ మనం తీసుకున్న దగ్గరనే రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసింది చూసిరా. అలా ఎందుకంటే అప్పుడప్పుడు మార్కెట్‌లో సిట్యుయేషన్‌ని బట్టి గూడంగా లెవెల్స్‌ని మారుస్తూ ఉండాలి. అప్పుడే మనకు తీసుకునే ట్రేడ్ అనేది సులువుగా ఉంటది. బట్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనే చేసినా నేను. ఒక 1.2 1.5 1.25 వరకు వచ్చింది ప్రాఫిట్ అయితే 1:1 వరకు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ చూసిరా. మనం తీసుకున్న లెవెల్ దగ్గరికే వెళ్ళింది. ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? ఓకే, అప్ ఓపెన్ అయింది. సారీ, ఓపెన్ అయినా 54,588 అనుకున్నాం. అక్కడనే కన్సల్టేషన్ అయ్యి అక్కడ ఎప్పుడైతే మళ్ళీ సేమ్ 11:06కి అక్కడికి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది మనకు. ఇక అదే సపోర్ట్ 24,312 నియర్ బై వచ్చి అక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, ఇలా సెన్సెక్స్ చూద్దాం. మనం ఇది 5 మినిట్స్లో చూస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే ట్రేడింగ్ 3 మినిట్స్‌లో లేదా 1 మినిట్‌లో చేస్తా. బట్ టార్గెట్స్ మాత్రమే 5-15 మినిట్స్‌లో పెట్టుకుంటా కాబట్టి మీకు అలా చూపెడుతున్నా. బట్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో, ఫస్ట్ టైం చేస్తారో వాళ్ళు మాత్రం 5 మినిట్స్‌లోనే ట్రేడింగ్ చేయండి. అయితే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరు. మళ్ళీ మీకు క్యాండిల్ స్టిక్ మీద ఆధారపడి చేస్తే కొంచెం మంచి క్లారిటీ ఉంటదన్నట్టు. మన సెన్సెక్స్‌లో చూద్దాం. సేమ్ నియర్ బై 80,704ని బ్రేక్ చేసింది. బట్ పైకి వెళ్తుంది అనుకున్నాను నేను. కానీ అది కూడా సేమ్ 84,704ని బ్రేక్ చేసి ఇంకా కిందికి వచ్చేసి 80,334 మనం తీసుకున్న సపోర్ట్‌ని ప్రతి దాంట్లో సపోర్ట్ చేసే పైకి వెళ్ళినాయి చూసిరా. అలా మన లెవెల్ అంటే ఇది 90% ఎగరేస్తూనే పనిచేసింది. 80,334 ఇక్కడికి రాగానే మనం టార్గెట్ తీసేసుకోవాలి. మళ్ళీ ఒక మూమెంటం ఇచ్చింది. బట్ అలా మరి మనం అనుకున్నాం 80,878 నుంచి 80,704 వరకు. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి బయింగ్, సెల్లింగ్ తీసుకోవద్దు. యాజ్ పర్ కిందికైనా బ్రేక్ కావాలి, లేకపోతే పైకైనా బ్రేక్ కావాలని అనుకున్నాము. ఆ విధంగానే అయ్యింది. మంచి మొమెంటం ఇచ్చింది. 1:2, 1:3. ఓకే, ఎంతమంది ప్రాఫిట్ చేశారు ఏంది అన్నది కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. ఇంకా రేపటి కోసం లెవెల్స్ తీసుకుందాం మరి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు 24th మనకు నిఫ్టీ 50లో 24,792 అనేది రెసిస్టెన్స్, 24,605 అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకే, యాజ్ పర్ ఇప్పుడు 24,792ని బ్రేక్ చేస్తే 24,867 దగ్గర ఉంది. బట్ నియర్ బై దగ్గర ఉంది. బట్ రెసిస్టెన్స్ అన్నది కానీ సపోర్ట్ మాత్రం 24,522. మనకు 24,605ని బ్రేక్ చేస్తే 24,522 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 24,432. ఎందుకంటే మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి ఎంత బుల్లిష్లో అంటే మార్కెట్ హైయర్ ఐస్ ఓపెన్ అయినప్పటికి కూడా మళ్ళీ మార్కెట్ ఏంటంటే ఇంకా కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ కిందికే పడుతుంది అన్నట్టు. అలా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 54,645. అదే సపోర్ట్ వచ్చేసి 54,253.
అదే ఒకవేళ 54,253ని కూడా బ్రేక్ చేస్తే 54,774 సారీ. ఆ తర్వాత అదే రెసిస్టెన్స్‌ని 54,645ని బ్రేక్ చేస్తే మాత్రం 54,899 వరకు వెళ్ళొచ్చు. ఓకే. అలా మార్కెట్‌లో ఏందంటే మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. టైమ్ ఫ్రేమ్ మనం చేంజ్ చేసుకోవాలి. మనం 5 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో చూడాలి. ఇంతకుముందు చెప్పిన విధంగానే. ఇంకా కన్సల్టేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద రేంజ్ నేను పెట్టట్లేదు. బట్ మీరు పెట్టుకుంటే మాత్రం 54,400 పెట్టుకోవచ్చు. ఓకే. యాస్ పర్ అక్కడ బ్రేక్ అయితే మాత్రం ఇంకా సెల్లింగ్ రైజ్ ఎక్కువ ఉండేలా. Don't forget to 50 subscribe. Don't సెన్సెక్స్‌లో forget to subscribe. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సపోర్ట్ వచ్చేసి 80,262. అదే రెసిస్టెన్స్ వచ్చేసి 80,794. ఈ బ్రేక్ అయితే మాత్రం పైకి బ్రేక్ అయితే ఇంకా 81,335 దాకా వెళ్ళొచ్చు. అదే కిందికి బ్రేక్ అయితే మాత్రం 80,010 అన్నట్టు. ఓకే. ఈరోజు మనం కొన్ని స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే నేను చెప్పిన విధంగానే సిల్వర్‌లో పెట్టుకోవచ్చు. సిల్వర్‌లో చూసిర్రా మనకు హయ్యర్ హైస్‌ని బ్రేక్ చేసింది సిల్వర్ అనేది. ఈరోజు ఒక్కరోజే మనకు 5-7 పాయింట్స్ ఇచ్చింది. అలా సిల్వర్ అన్నది ఇంకా ర్యాలీగా వెళ్ళిపోతుంది. అందుకనే మీరు సిల్వరు, కాపర్, మెటల్ సెక్టర్ ఏదైనా సరే మీకు 1:5 1:5 ఇచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఒకవేళ గోల్డ్‌లో పెట్టుకుంటే కొంచెం రిస్క్ ఉంది. బట్ హయ్యర్ హైలో ఉంది కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత పెట్టుకోవడం మంచి సజెషన్ అని నేను చెప్తాను. ఓకే.